హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అయితే లవ్ థీమ్ సెలబ్రేషన్ నడుస్తుంది. అయితే ఈ లవ్ థీమ్ లాస్ట్ ఇయర్ పెట్టారో లేదో తెలియదు, కానీ ఈసారి అయితే పెట్టారు. అది ఎవరి కోరికంటే నిఖిల్ కోరికే పెట్టారని అనిపిస్తుంది. నిఖిల్ అయితే వచ్చాడు. అయితే కొంతమంది పేర్స్ లాగా వచ్చారనమాట. ఫస్ట్ ప్రేరణ అండ్ అర్జున్ వచ్చారు, తర్వాత విష్ణుప్రియ అండ్ పృథ్వీ వచ్చారు, శ్రీ సత్య అండ్ ఇమాన్యుయల్ పేరు వచ్చింది, తర్వాత తేజస్విని అండ్ ఇంకో నిఖిల్ ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చాడు, తర్వాత అమర్ అండ్ హమీదా వచ్చారు, దేబ్జాని మానస్తోని వచ్చింది. వీళ్ళంతా పేర్స్ లాగా వచ్చారనమాట. వీళ్ళ మధ్య గేమ్స్ పెట్టారు. అయితే నిఖిల్ని రాగానే మన శ్రీముఖి అన్నది కదా, నువ్వు లవ్లో ఇంకో ఛాన్స్ ఇస్తావా అని అడిగింది. అందరికి పేరు పెట్టి అనలేదు, అందరికీ తెలుసు కావ్య గురించనే. అయితే నిఖిల్ ఎందుకు ఇవ్వాలి, నేను రెండో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అన్నట్టు నవ్వుకుంటూ మొహం పెట్టాడు. అయితే అప్పుడు శ్రీముఖి ఏమంటదంటే, నీకే బాధ ఉన్నా, నీకే ప్రాబ్లం ఏ ఇష్యూ ఉన్నా ఈ పేపర్ మీద రాసి కాల్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నట్టు శ్రీముఖి ఒక పేపర్ ఇస్తే దాని మీద రాసి అయితే నిఖిల్ బర్న్ చేస్తాడు. అయితే ఇదేంటంటే వాళ్ళకి ఎప్పుడు శ్రీముఖి నిఖిల్నే టార్గెట్ చేస్తుంది, తెలుసు. అంటే ఇంకా ప్యాచప్ అయిపోయారా లేదా అనేది ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ కావ్య నిఖిల్ అయితే ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇద్దరు బయటకు వచ్చి మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఇది అని ఎప్పుడు చెప్పలే, నిఖిల్ చెప్పలే, కావ్య చెప్పలే. కానీ నిఖిల్ వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్తో బిజీగా ఉన్నాడు. అండ్ కావ్య చిన్ని సీరియల్, తను ఈటీవీలో కూడా సీరియల్ అని అంటూ ఇంకా వరకు ఏం రాలేదు దాని గురించి. కావ్య దాంతో బిజీగా ఉంది. అయితే నిఖిల్ ట్రై చేస్తే ఉన్నాడు, కానీ కావ్య మాత్రం పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేదు. అయితే నిఖిల్తోని అయితే శ్రీముఖి మళ్ళీ ఈసారి టీఆర్పీ రేటింగ్స్ కొరకు అయితే నిఖిల్ని ఆడుకున్నది మళ్ళా. అయితే పృథ్వీ ఇంకా విష్ణుప్రియ పేరు అయితే చాలా హిట్ పేరు, జనాలందరికీ బాగా నచ్చుతుంది. అయితే విష్ణుప్రియ కొంచెం ఇన్నోసెంట్గా ఉంటుంది. అయితే విష్ణుప్రియ పృథ్వీ పేరు నిఖిల్ వీళ్ళందరూ వచ్చినాక అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో కొంచెం టీఆర్పీ పెరిగినాయి. షో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనకి పేర్స్ లాగా వచ్చారనమాట, డాన్స్ చేశారు, కొన్ని గేమ్స్ ఆడిపించారు, వాళ్ళందరితోనైతే గేమ్స్ ఆడుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం తను వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్లో 4 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయినాయి. స్టోరీ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగే ఉన్నది నిఖిల్ది. అయితే తను సాధనా సురేష్తో ఒక సాంగ్ కూడా ఆల్బమ్ సాంగ్ చేశాడు, అది కూడా కమింగ్ సూన్ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టాడు. మదర్స్ డే రోజు వాళ్ళ మదర్కి అయితే హ్యాపీ బర్త్డే మదర్ అని తెలిపారు వాళ్ళ అమ్మకి, సురేఖ గారు వాళ్ళ అమ్మ. అయితే నిఖిల్ మాత్రం కొంచెము వీళ్ళు కలిస్తే బాగుండు అని కాని ఫ్యాన్స్ అయితే ఇంకా కోరుకుంటున్నారు. కానీ శ్రీముఖి అలా నిఖిల్ అట్లా అనేవారికి అయితే ఫ్యాన్స్ కొంచెం బాధ అనిపించింది. వాళ్ళు ఇంకా అవకాశం దొరికితే వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందని చూస్తున్నారు. కానీ తెలియదు ఇంకెన్ని రోజులు పడుతుందో వాళ్ళ మధ్య. వాళ్ళు ఎందుకు ఇటు సైడ్ పెద్దోళ్ళు అటు సైడ్ పెద్దోళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. కానీ కావ్యనే చాలా కోల్డ్గా ఉంటుంది, ఆమె రెస్పాన్స్ బాగుంటుంది. నిఖిల్ ట్రై చేస్తున్నాను. కావ్యతో ప్యాచప్ కావడానికి చిన్ని సీరియల్లో ఒక ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. కానీ ఇక అక్కడ కావ్య రూడ్ బిహేవియర్, కూల్ బిహేవియర్ చూసేవారికి ఇక మళ్ళీ తనకు వేరే ఆఫర్స్ వచ్చాయి కాబట్టి ఆ వేరే లెవెల్ వెబ్ సిరీస్లోకి అయితే వెళ్ళిపోయాడు నిఖిల్. తను కవర్ సాంగ్స్ వెబ్ సిరీస్తో చాలా బిజీగా అయితే ఉన్నాడు. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సాటర్డే సండే ఎపిసోడ్ చూస్తే మాత్రం మనకు క్లారిటీగా వస్తుంది అసలు నిఖిల్ రియాక్షన్ ఎలా ఉందనేది. వేరే లెవెల్ ఆఫీసు వెబ్ సిరీస్ కొంచెం స్లోగా ఉన్నది, అంత ఫాస్ట్గా లేదు. అయితే అందులో ఆర్జే కాజల్, శుభశ్రీ, అఖిల్, మహేష్ విట్ట వీళ్ళంతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే అఖిల్కి కొంత ఒక 3rd ఎపిసోడ్లో డిఫరెన్సెస్ వస్తాయి. కానీ అదేదో ఈమెయిల్ డిఫరెన్స్ సార్ట్ అవుట్ అయిపోద్దని చెప్తారు. కానీ అయితే వాళ్ళిద్దరి మధ్య ఇక మేజర్గా డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తే మాత్రం షో ఒక లెవెల్కి పోతుంది. షోకి చాలా హైప్ వస్తుంది. అయితే గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తారు కావచ్చు. స్టోరీ అయితే ప్రస్తుతానికైతే చాలా స్లోగా ఉంది స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై